నిర్మల్ జిల్లాలో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, అత్యాచారాల పట్ల సదరు నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. పట్టణంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిన్న నిర్మల్ బంద్కు బీజేపీ నేత ఎమ్మెల్యే ఈలేటి మహేశ్వరరెడ్డి పిలుపునిస్తే పట్టణంలో బంద్ కొనసాగుతుండగానే పట్టణంలోని సోఫీనగర్కు నిన్న కొందరు మైనార్టీ వర్గానికి చెందిన దుండగులు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్య. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను నేడు బీజేపీ నాయకులు పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ఒత్తిడి తెస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడే విధంగా నిందితులకు శిక్షించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తిక్, సుంకరి సాయి, పట్టణ బీజేపీ నాయకులు ఒడ్నాల రాజుతో పాటు హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి హిందువుల మీద మైనార్టీ వర్గానికి చెందినటువంటి వరుస దాడులు జరుగుతున్నాయి, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి గారు పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా, అనేక సందర్భాల్లో అనేక వినతి పత్రాలు సమర్పించినా కూడా ఇటువంటి సంఘటనలు ఆగలేదు. మరి ఈ సంఘటనలకు నిరసనగా నిన్న భారతీయ జనతా పార్టీ మహేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో నిర్మల్ పట్టణ బంద్కు పిలుపునిస్తే, మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు కూడా ప్రజలు సోషల్ మీడియా ద్వారా చూసిళ్ళు. ఒక పక్కన ఆందోళన జరుగుతున్నది, ఒక పక్కన బంద్ జరిగింది. ఇదే రోజు ఇదే పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి 14వ వార్డులో ఉన్నటువంటి తారకరామ నగర్లో ఉన్నటువంటి ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను, ముఖ్యంగా మైనార్టీ అమ్మాయిలు 16, 12 సంవత్సరాలకు చెందినటువంటి అమ్మాయిలను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి లోపరుచుకొని ఒక అమ్మాయి ద్వారా బెదిరించి బుదిరికిచ్చి వాళ్ళను మాయమాటలు చెప్పి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి పోచంపాడు పక్కన నిజామాబాద్ జిల్లాకు తీసుకెళ్లడం, అక్కడ వాళ్ళతో అనేక విషయాలను నమ్మించి మోసం చేసి అత్యాచారం చేయడం జరిగింది. మరి వాళ్ళను తీసుకొచ్చేసి ఇక్కడ ఏం తెలియనట్టు వదిలేసే ప్రయత్నంలో వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇన్ని జరుగుతున్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి ఏం చేస్తున్నారు, సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మేమేమైనా మాట్లాడితేనేమో ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు మీరు, లేకపోతే ఇక్కడ ప్రజలను విడగొడుతున్నారు, ఇక్కడ అనేక రకాలుగా లేనిపోని కారణాల ద్వారా మీరు దీన్ని రెచ్చగొడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పోలీసులు మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము పోలీసులు శాఖను మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మేము బెదిరించడమో లేకపోతే ఇంకేదో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలన్నటువంటి మా ఆలోచన కాదు. ఇలా ఈ రోజు నుంచి కాదు, అనేక సంవత్సరాల నుంచి ప్రజల కోసం, ముఖ్యంగా హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అండగా మేము నిలబడ్డాం కాబట్టే ఇలా ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేసిళ్ళు. ఇలా అత్యధికంగా ఎన్నడూ లేని విధంగా 13 మంది కౌన్సిలర్లను మమ్మల్ని గెలిపించిళ్ళు. అందుకనే ఇలా మేము వాళ్ళ తరపున అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆ న్యాయం కావాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతే తప్ప మేమేదో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని లేకపోతే ప్రజలలో చిచ్చు పెట్టాలని చెప్పడం లేదు. మరి నిన్న జరిగినటువంటి సంఘటనకు మీరు సీరియస్ యాక్షన్, ఎందుకంటే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనలో మీరు వేసేటువంటి శిక్షను ఎదుటోడు చూసి భయపడితే ఇంకోసారి వాడు ఇంకో సంఘటన చేయడానికి వీలుండేది. కానీ ఇవాళ తూతు మంత్రంగా కేసులు పెట్టేసి అనేక రకాలుగా వాళ్ళను వదిలేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి దీంట్లో మీరు తీసుకున్నటువంటి యాక్షన్ ఉన్నది, చేయలేదని అంటలేం. కానీ వాళ్ళకు ఇంకొకసారి జోలికి రాకుండా ఇంకొక వాళ్ళు కూడా ఇటువంటి సంఘటనలు చేసేటువంటి విధంగా భయపడే విధంగా వాళ్ళని శిక్షించాలి.